సెన్సిటివ్ స్కిన్, డ్రై స్కిన్ డెడ్లీ కాంబినేషన్. నా సెన్సిటివ్ స్కిన్ అట్ ది సేమ్ టైం డ్రై స్కిన్ కూడా. నాకు 40+ ఇయర్స్. ఇంతవరకు నేను నా ఫేస్కి ఒక్కసారి కూడా ఫేషియల్ చేయించలేదు. అలాగని ఫేస్ క్రీమ్స్ కూడా నేను ఏమీ వాడను, ఎందుకంటే బాగా సెన్సిటివ్ స్కిన్ కాబట్టి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అన్ని ఫేసెస్కి సంబంధించిన, హెయిర్ సంబంధించిన పోస్టులే వస్తున్నాయి. సో ఇది నాకు కరెక్ట్ అనిపించి ఇది ట్రై చేశాను. దానికోసం ఒక 10 ఆల్మండ్స్, 2 స్పూన్స్ పచ్చెనపప్పు, 2 స్పూన్లు ఫ్లాక్ సీడ్స్, 2 స్పూన్స్ రెడ్ మసూర్ దాల్, దెన్ 2 స్పూన్స్ రైస్, కొంచెం పసుపు వేసి ఇలా గ్రైండ్ చేశాను. బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి, కోర్సుగా ఉంటే ఇబ్బంది అవుతుంది రుద్దుకుంటున్నప్పుడు. తర్వాత ఒక స్పూను బ్యాటర్ తీసుకొని దాంట్లో ఆల్మండ్ మిల్క్ యాడ్ చేసి నా ఫేస్కి ఇలా అప్లై చేశాను. ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేయడం స్టార్ట్ చేశాను. ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో స్క్రబ్ చేయాలి, ఎందుకంటే రఫ్గా ఉంటే పౌడరు మనం రుద్దుకుంటున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసమని మిల్క్తో మిక్స్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ పక్కన పెడితే ఫ్లాక్ సీడ్స్లో ఉన్న జెల్ రిలీజ్ అవుతుంది. అలాగనే శనగపప్పు, బియ్యం మెత్తగా అవుతాయి అన్నమాట. ఒక 10 మినిట్స్ ఫేస్ మీద ఉంచుకొని, ఒక 5 మినిట్స్ స్క్రబ్ చేసుకొని, ఒక 10 మినిట్స్ ఫేస్ మీద ఉంచుకొని ఫేస్ వాష్ చేస్తే ఫేస్ ఇలా బాగుంది. కానీ స్టిల్ ఫేస్ కొంచెం డ్రైగా అయిందనమాట. దానికోసము ఏం చేశానంటే ఇది అప్లై చేశాను. బీట్రూట్ని జ్యూస్ చేసి 2 స్పూన్స్ బీట్రూట్ జ్యూస్ తీసుకుని దాంట్లో కొంచెం బియ్యపిండి కలిపి, దాంట్లో కొంచెం పెరుగు కలిపి, 1 టేబుల్ స్పూన్ అంత పెరుగు కలిపి, తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంత హనీ కలిపి దాన్ని ఫేస్కి అప్లై చేశాను. ఈ బీట్రూట్ రైస్ ఫ్లవర్ ఫేస్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. నా ఫేస్ అయితే చాలా స్మూత్గా, ఆయిలీగా, కొంచెం ఆయిలీగా కూడా ఉంది. ఐ థింక్ దిస్ కాంబినేషన్ వర్క్స్ ఫర్ మీ. థ్యాంక్ యూ.